హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. $300 కన్నా ఇంకా ఫ్రెండ్స్, నాతో పాటు మళ్ళీ అనే అబ్బాయి వచ్చాడనమాట. ఈ అబ్బాయి మన సబ్స్క్రైబరే. ఒక 2-3 సార్లు అడిగాడు రైడ్కి రావాలని. సరే, ఒక షార్ట్ రైడ్ ఏదైనా ఉంటే చెప్తాను అన్నాను, అందుకు తీసుకెళ్తున్నా. సో ప్రజెంట్ అయితే మళ్ళీ మనం ఇప్పుడు టవర్క్లా దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం గుత్తికి రైడ్ ప్లాన్ చేసామన్నమాట. మనకి గుత్తి ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు చూపిస్తుంది డెస్టినేషన్. సో బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్గా వస్తే కనుక ఇట్లా వస్తుంది అనమాట ఒక జంక్షన్. ఈ డ్రైవ్ సైడ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే టౌన్ లోపలికి వెళ్తాం, ఓల్డ్ టౌన్లోకి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా గుత్తి రోడ్ అనమాట. ఇంకా డైరెక్ట్గా నేషనల్ హైవే ఉంది కదా, బెంగళూరు టు హైదరాబాద్, ఆడ కలుసుకుంటుంది. ఇక్కడే మధ్యలో మనకి మార్కెట్ కనిపిస్తుంది. ఓకే, ఇదంతా మార్కెట్ అనమాట. చాలా పెద్దది అనంతపూర్ మార్కెట్. ఈ గుత్తి రోడ్ ఓపెన్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక 2 months అయింది. ఇంతకుముందు అంతా ఇది కన్స్ట్రక్షన్లో ఉండే, బట్ ఇప్పుడైతే బాగుంది. అంతా కూడా 4 lane ఇది. ఈ తరహాలోనే మనకి టవర్క్లా ఉంది కదా బ్రిడ్జ్ దగ్గర. సో అటు వస్తుంది అనమాట మొత్తం ఎక్కడి వరకు, ఎస్కే వరకు బాగుంటుంది. ఇట్లా వచ్చిందంటే టౌన్ మధ్యలోంచి కూడా ట్రాఫిక్ తక్కువ అవుతుంది కదా. రోడ్డు మాత్రం కిర్రాకు ఉంది అసలు. టౌన్లోంచి బయటకు వచ్చిన వెంటనే గుత్తి రోడ్డు అవసరం. ఇది వచ్చేసి ఎక్కువ హైదరాబాద్ పోయే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ రూటు. ఎందుకంటే గుత్తి, గుంతకల్, కర్నూలు ఇవన్నీ తగులుతాయి కదా. గుత్తి, గుంతకల్, పామిడిలో కూడా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్. ఆల్రెడీ చెప్పారనమాట మనకి, గుత్తిలో చేయండి బ్రో, గుత్తిలో చేయండి అని. సో మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు మనం గుత్తికి వెళ్తున్నాం. ఇదంతా ఒకప్పుడు చిన్నదనమాట, ఆ డ్రైనేజ్ అంతా కలిసిపోతుంది, అది కింద పోతా ఉంటుంది. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట వ్లాగ్ చేయడము. అంటే సెకండ్ టైం అనుకోండి, శ్రీశైలం నుంచి మనం రిటర్న్ వచ్చేటప్పుడు చేసినాను, అప్పుడు నైట్ కదా. డే టైంలో ఇది ఫస్ట్ టైము. సో భలే ఉంటుంది అబ్బాయి ఇది మాత్రం రోడ్డు. ఇప్పుడు మనకి స్ట్రైట్ చూస్తే కనుక నేషనల్ హైవే కనిపిస్తుంది. ఈ రోడ్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడి వరకు వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి బ్రిడ్జ్ కింద లెఫ్ట్ తీసుకున్న వెంటనే మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట. సో రైట్ పోతే హైదరాబాద్ వెళ్ళొచ్చు, రైట్ పోతే లెఫ్ట్ పోతే బెంగళూరుకి వెళ్ళొచ్చు, ఇస్కాన్ టెంపుల్ ఆయన. సో దీని వచ్చేసి అందరూ సోములదొడ్డి అంటారు. సోములదొడ్డి హైదరాబాద్కు వెళ్ళే రూట్ ఇది. ఇక్కడే మనం బెంగళూరు టు హైదరాబాద్ ఉంది కదా, ఆ రోడ్కి కలుసుకుంటుంది అనమాట టౌన్లోంచి వచ్చినప్పుడు. సో ఇక్కడ నుంచి ఆ రోడ్ అయితే 100% బాగుంటుంది, అవసరం అసలు. ఏమి పూజ? ఓకే, మేము గుర్తుకే ఆయన శంఖం ముస్తున్నాడు, సూపర్ ఉంది అసలు. కిర్రా బాయ్. గార్ల తిన్నకి వచ్చాము. ఇక్కడైతే వీళ్ళు జామకాయలు ఫ్రెష్గా అమ్ముతున్నారు. బాబా చాలా బాగున్నాయి ఫ్రూట్స్. బ్లాక్ రోడ్లో వైట్ లైన్స్ అస్సలు రేడియం లాగా మెరిసిపోతున్నాయి డే టైంలోనే. నైట్ టైం ఎంత బాగుంటాయో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం 100 పోతున్నా, దూసుకెళ్ళిపోతుంది, మామూలుగా పోవట్లేదు. ఓకే, ప్రజెంట్ అయితే పామిడికి రీచ్ అయ్యాము. ఇంకా పామిడిలో మెయిన్ ఏంటంటే బట్టలు, లేడీస్కైనా జెంట్స్కైనా చిన్నపిల్లలకైనా. సో అన్ని విధాలుగా బాగుంటాయి, చీప్ అండ్ బెస్ట్లో. ముఖ్యంగా క్లాత్స్ బాగుంటాయి అక్కడ.
అందులో ఇంకోటి ఏంటంటే ఫార్మల్ షర్ట్స్ కానీ ఫార్మల్ ప్యాంట్స్ కానీ కుట్టించుకోవడానికి తక్కువ రేట్ అనమాట బయటతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ అయ్యయ్యో వద్దమ్మా, ఏదో వీడియో చేయాలనుకుంటే ఇంత ట్రాఫిక్ అయితే ఎట్లా బా, వెనకాలేమో బస్సు ముందేమో లారీలు, సరిపోయింది పో. చూడు ఎంత దగ్గరికి రావాలంటే అంత దగ్గరికి రావాలి, తప్పదు. జిఆర్ఎల్ అంట, ఇది వచ్చేసి సిఎస్డి. పోతుంటాయి ట్రాన్స్పోర్ట్ సంబంధించి వెహికల్స్ అన్నీ నేషనల్ హైవేస్లో ఎక్కువ కనిపిస్తాయి మనకి. పామిడి దాటిన తర్వాత ఇదంతా చూడండి, ఇదంతా పెన్నా రివర్ అనుకుంటా. అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది నాకు ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది అది టెంపుల్. సో బాగుంది ఇక్కడ అంత గ్రీనరీ కానీ అంతా కూడా బాగుంది. ఇప్పుడు మీకు పైనుంచి షాట్లు కూడా వస్తూ ఉంటాయి, పైనుంచి పెట్టినాం కెమెరా. సో మన దగ్గర ఇన్స్టా 360 లేకపోయినప్పటికీ సెల్ఫీ స్టిక్తోనే మనం అన్నీ ట్రై చేస్తున్నాం అనమాట కొత్తగా చూపించడానికి. సో ఇదంతా కూడా నాకు ఎప్పుడు చూసినా కూడా బ్యూటిఫుల్ ప్లేస్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా మనం ఇదేందా, ఇది పొగరూరు. పొగరూరు అంటే ఈ ఊర్లో పొగరు ఎక్కువనా? ఇందాకనే పొగరూరు దగ్గర కొన్ని ఫోటోలు దిగాము. ఈ రైడ్కి అయితే నేను రైడింగ్ జాకెట్ తీసుకెళ్ళలేదు, ఎందుకంటే రైడింగ్ జాకెట్ని నేను గుత్తికోట మీదకి తీసుకెళ్ళి మోయలేను. సో అందుకే నాకు ఎందుకు తీసుకురాకూడదు అనిపించింది. ఓన్లీ బైక్ మీద డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే రైడింగ్ జాకెట్ వాడాలనుకుంటున్నా. ప్యానియర్స్ లాగా లేదంటే టాప్ బాక్స్ లాగా ఒకటి బుక్ చేసి నేను రైడింగ్ జాకెట్ ఒక ల్యాప్టాప్ పట్టేట్టుగా వెనకాల కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక్కటి సార్లు, మనకి ఎక్కువ అవసరం లేదు, ఇంకొక బ్యాగ్ వేసుకుంటాను నేను ఆటోమేటిక్గా. సో అట్లా మెయింటైన్ చేద్దాం అనిపిస్తుంది. అది తొందరలోనే అది సక్సెస్ అవుతుంది, అది కూడా పెట్టిస్తాను తొందరలోనే. చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. సో ఇట్లా లోపలికి వెళ్ళినా కూడా పోవచ్చు మనం గుత్తికి. సో గుత్తికోటకి వెళ్ళాలంటే మనం ఇట్ల నుంచి వెళ్తే దగ్గర అనమాట. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుందాం, మళ్ళీ ట్రాఫిక్లో అంతా వద్దనేసి నాకు లెఫ్ట్ డైరెక్షన్ తీసుకున్నాము. కొద్దిగా సర్వీస్ రోడ్లో నుంచి ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే గుత్తికి వెళ్ళొచ్చు, ఇటే రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే తాడిపత్రికి వెళ్ళొచ్చు అనమాట. బాగుంటుంది. సో చూడండి, ఇక్కడ నుంచి మనకు కోట స్టార్ట్ అవుతుంది. అక్కడ మీకు కనిపిస్తున్నాయి లేదా ఆనవాళ్ళు, అక్కడ చూడండి అదంతా కోటనే అనమాట. ఎంత తిరగాలి మనం, పైకి కూడా వెళ్ళాలి. అప్పట్లో కోట అనేది ఒక కొండ మీదనే కట్టేవాళ్ళు. వాళ్ళకు రెండు కలిసి వస్తాయి. ఒకటి ఏంటంటే ఈ కోట అంత పైకి లేయడానికి అంతా కూడా కొండ ఆల్రెడీ సపోర్ట్ చేసినట్టే వాళ్ళకి. దానిపైన వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే ఎవరు మనల్ని అటాక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా 4 దిక్కుల నుంచి ఈజీగా కవర్ చేయొచ్చు అనమాట. అప్పట్లో అయితే వాళ్ళ విజన్ చాలా బాగుండేది. ఇప్పుడు మనం ఆ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ విజనే కారణమని నేను నమ్ముతాను. అరే గుర్రాలు ఎంత బాగున్నాయి గుర్రాలు చూడండి. ఇదంతా కూడా కొండనే, అంటే కొండ చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది. మనం ఇప్పుడు టవర్ వేసినారు పైన, కొండ మీద కూడా సిగ్నల్ రావడానికి. గుత్తి కోట గురించి ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటంటే లోపల ఇప్పటికీ నిధి ఉందని ఇక్కడ ఉన్న ప్రజల యొక్క నమ్మకము. చాలాసార్లు నేను న్యూస్లో విన్నాను. ఇంత పెద్ద హిస్టారికల్ ప్లేస్ గుత్తిలో ఉండడం నిజంగా గుత్తి యొక్క అదృష్టం అనుకుంటా నేను. ఓకే, లెఫ్ట్ తీసుకుంటే మంత్రాలయం వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. కోటకి వెళ్ళాలంటే రైటే తీసుకోవాలి అబ్బా. ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర మనం రైట్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఇదే అనమాట. గుర్రపు బండ్లు ఉన్నాయి ఇక్కడ. వావ్, ఇక్కడ ఒక గుర్రపు బండి, ఇక్కడ గుర్రపు బండి. సో గుత్తికి వస్తే ఎవరైనా ఫారినర్స్ వస్తారు కదా, వాళ్ళకి గుర్రాల్లో తిరగడం బాగా ఇష్టం అనుకుంటా. ఇక్కడ మనం గమనిస్తే కనుక సిఎస్ఐ టౌన్ చర్చ్ అని ఉంది. సో యాక్చువల్గా అయితే ఇట్లా కూడా రావచ్చు, మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని రావచ్చు, బట్ మేము అట్లా రాలేదు, ట్రాఫిక్ ఉంటుందేమో అని. సో ఈ చర్చ్ కూడా చాలా పురాతనమైంది లాగా అనిపిస్తుంది మనకి. ఈ నుంచి కోట ఎంటర్ అవుతుంది మనకి. చూడండి, స్టార్టింగ్ అయితే గోడలు ఇలా ఉన్నాయి, ఆ పైన అంతా కోట. ఇక్కడ నుంచి మెయిన్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సేమ్ గండికోటకు పోయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బాగా సిమెంట్ రోడ్ వేసినారు. కిందనే ఒక టెంపుల్ ఉంది, ఈశ్వరుడు టెంపుల్ అనుకుంటా. ఓకే, చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా ఎంట్రన్స్. ఇక్కడంతా కూడా అప్పుడు భటులు ఉండేవాళ్ళు, సైనికులు ఉండి చెక్ చేసి పంపించేవాళ్ళు గుర్రాలను. టక్ లప్టాప్ 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 అనుకుంటా. ఇప్పుడు చూడండి, రోజులు మారిన కొద్దీ ఇల్లులు, ఇది కూడా పాత ఇల్లులాగా ఉంది. ఇట్లా పురాతన ఇల్లులు ఉంటేనే మనం లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చూడండి, ఈ ఇల్లు కూడా ఇప్పటిది కాదు, ఇది ఖచ్చితంగా 100 years చరిత్ర ఉంటుంది ఆ ఇంటికి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఒక హిస్టరీ అయితే ఉంటుంది. ఎండక మీకు కనిపిస్తలేదో చూడండి, కొండ ఎంత పైన ఉందో కోట. ఇదంతా ఇప్పుడు ఎక్కాలంటే మామూలు విషయం అయితే కాదు, అయినా సరే ఎక్కుదాం, ట్రై చేద్దాం. ఇది దిగోండి కోట. ఇదేనా లాస్ట్ తాడు కట్టేశారు? టికెట్ సార్, టికెట్ తీసుకోవాలా? ఓకే ఓకే. సో మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు చూపించాలి వాళ్ళకు. సారీ, మళ్ళీ తర్వాత
లోపలికి అలౌ చేస్తారు వాళ్ళు. పార్కింగ్ వచ్చేసి గ్రౌండ్లో పెట్టమన్నారు బండి. ఇది లేటెస్ట్గా వీళ్ళు తయారు చేశారనమాట. ఫిరంగి ఏమో పాతదే, ఇక్కడ చక్రాలు మాత్రం కొత్తవి. అటు సైడ్ కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి సెకండ్ ఇది అనమాట. ఫిరంగిలు పాతవే, చక్రాలు మాత్రం కొత్తవి, కానీ డిజైన్ మాత్రం సూపర్గా చేశారు అబ్బాయి. ఇప్పుడున్న టెక్నాలజీ తగ్గట్టు. ఇది గుత్తి కోటకు ఎంట్రన్స్. ఇక్కడంతా కూడా సమాధులు ఉంటాయి. పైన దర్గా కనిపిస్తుంది, అదిగోండి పైన దర్గా ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసి గుత్తి కోటను పరిపాలించిన వాళ్ళవి అప్పుడు పూర్వకాలం ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ కోటను చివరిగా పరిపాలించింది బ్రిటిష్ వారు కాబట్టి బ్రిటిష్ వారి సమాధులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అప్పట్లో ఒక బ్రిటిష్ కలెక్టర్ ఉండేవారు. ఇక్కడున్న ప్రజలందరికీ మంచిగా సేవలు చేశారంట. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉండేది. కొన్ని కారణాల వల్ల మెడ్రాస్కి తరలించారు. ఇప్పుడు మనకు కరోనా ఎలాగనో అప్పట్లో వీళ్ళందరూ కూడా కలరా అనే వ్యాధి వల్ల చనిపోయారంట. ఎక్స్పెడిషన్ అన్నోన్ ఎక్స్పెడిషన్ ఏదైనా ఉన్నా కూడా సో జెనెటికల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు 7th సెన్స్లో చేస్తారు కదా, సో అలా చేయొచ్చు. అవన్నీ సమాధులే చూడండి, పైన అదో ఫోకస్ అయింది. ఇదంతా కూడా సమాధులే. ఓరని ఎన్నున్నా చూడండి. లోపలికి అలా లేదు చూడండి, క్లోజ్ చేసినారు. మనం ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో మేమైతే ఒక వాటర్ బాటిల్, కొన్ని లేస్ ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే కొండ అంత ఎక్కాలంటే ఎనర్జీ బాగా అవసరము, మధ్యలో నీళ్ళు ఎప్పిపోతాయి. సో వాటర్ లేకుండా అయితే మాత్రం ఎప్పుడు కూడా ఫోర్ట్ ఎక్కద్దండి. వ్యూ చాలా బాగుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం గుత్తి కోటలో ఉన్న ఒక దర్గాకి అయితే వచ్చాం అనమాట. ఈ దర్గా పేరు వచ్చేసి సయ్యద్ వలీ కాదరి దర్గా అనమాట. ఇది సయ్యద్ వలీ బాషా దర్గా అనమాట ఈ దర్గా పేరు. ఈ దర్గాకు ఒక హిస్టరీ అయితే ఉంది. అదేంటంటే ఇంతకుముందు ఈ స్వామి ఇక్కడికి వచ్చారనమాట అరబ్ కంట్రీస్ నుంచి. అప్పుడు ఇక్కడ పాలిస్తున్న రాజు అయితే ఉండేవారు. ఆ రాజు అయితే లోపలికి అతన్ని అలౌ చేయలేదన్నమాట. దాదాపు 2 రోజులు అయింది. సో ఆ స్వామికి విపరీతమైన కోపం వచ్చి యుద్ధం చేశారనమాట. యుద్ధం చేసినప్పుడు ఏమైందంటే రాజు వాళ్ళు వెనకాల నుంచి నరికేశారనమాట. అయినప్పటికీ తల కింద పడినప్పటికీ యుద్ధం చేసేవారు అనమాట. సో ఈయనలో మహిమ ఉంది, మీకు ఏం కావాలో స్వామి అని అడిగారు అనమాట. వాళ్ళే ఆ రాయల్ వారే వచ్చి అడిగారు. సో అప్పుడు అన్నారు అనమాట, ఇక్కడ నాకు ఉండడానికి ఇట్లా ప్లేస్ కావాలి అని చెప్పేసి. సో అందుకు నిదర్శనమే ఈ దర్గా. చాలా అంటే చాలా బాగుంది. ఆ తల వేరు చేసినప్పటికీ చాలా కసితో చాలా కోపంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు అనమాట. చాలా గంటలు యుద్ధం చేశారు. సో అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఈ స్వామికి మహిమ ఉందని బలంగా నమ్మేశారనమాట. నమ్మేసి మీకు ఏం కావాలి స్వామి అని కోరినప్పుడే ఈ దర్గా ఇక్కడ నేను ఉంటానని చెప్పి కోరుకోవడం జరిగింది. అప్పుడే ఈ దర్గా స్టార్ట్ అయింది. బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది కదా కిరీటం ఒకటి, ఇది వచ్చేసి సంవత్సరానికి ఒకసారి కొత్తది చేపిస్తారనమాట ఆ స్వామివారికి. ఇది కూడా అనంతపూర్లో తయారవుతుంది. ఆ కిరీటాన్ని చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట మీకు చెప్పడానికి కూడా. చాలా లుకింగ్ అయితే చాలా బాగుంది అంతా కూడా ఇక్కడ. అది దర్గా యొక్క మెయిన్ హిస్టరీ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి సంవత్సరము ఉర్సు జరుగుతుంది. ఇంతవరకు 674 ఉర్సులు జరిగాయి అనమాట. ఇక్కడ గంధం జరిగిన తర్వాత
ఇక్కడికి వచ్చి ఉర్సు చేస్తారు. హజరత్ సయ్యదినా వా మౌలానా మర్షిదినా సయ్యద్ షా సయ్యద్ మీర్ కాషిం షహిదా రా అలెహ్ సజ్జాద నషీన్ పీఠాధిపతి. లోపల చూడండి ఎలా ఉందో. ఇది లోపల ఇలా ఉంది, బాగుంది. ఈ సంవత్సరం కూడా 2022లో కూడా జరుగుతుంది అనమాట. సో డేట్ కన్ఫామ్గా తెలియదు. ఒకవేళ ఈ సంవత్సరంలో జరిగితే కనుక 675వ ఉరుసు జరుగుతుంది అనమాట ఇక్కడ. సో ఈ ఉరుసు జరిగినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పీపుల్ అందరూ కూడా వస్తారు ఇక్కడికి, ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తారు. సో వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. సో మొత్తం ఇది దర్గా అనేది ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకా పైన చాలా హిస్టరీ ఉందన్నమాట. సో అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. లెట్స్ గో టు ది వీడియో. కొండ పై భాగం వరకు పోవాలి. ఇప్పటికైతే 20% వచ్చినాము. ఇంకా నడుచుకుంటూ పోవాలి పైకి. ఎండ పెడుతుంది అయినా సరే తగ్గేదేలే. అనంతపురం పక్కనే. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చినారా? ఓకే బాయ్ బ్రో. బాయ్. బాయ్. ఓకేనా, టేక్ కేర్.